మన హీరోయిన్ ప్రేమ బంగారం తాకట్టు పెట్టడానికి ఒక బ్యాంకుకి వెళ్తుంది. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి బంగారం తాకట్టు పెడదామనుకుంటున్నాను, నాకు దీనికి 2 లక్షలు కావాలి అని అడుగుతుంది. కానీ అక్కడ బ్యాంక్ మేనేజర్ మన ప్రేమని గుర్తుపట్టేస్తాడు. ఈ బంగారం తాకట్టు పెడుతున్నావు దేనికో తెలుసుకోవచ్చా అమ్మా అని అడుగుతాడు. అప్పుడు తను నాకు పెళ్ళయింది, నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నాకు డబ్బు కావాలి, నాకు ఒక 2 లక్షలు ఇప్పించండి అని అడుగుతుంది. దానికి మేనేజర్ సరే అమ్మా, దానికి ఒక పావు గంట టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి అని తనను బయటికి పంపించి వేదవతి తమ్ముడికి ఫోన్ చేస్తాడు లాయర్. అప్పుడు వేదవతి తమ్ముడికి ఫోన్ చేసి మీ అమ్మాయి బంగారం తాకట్టు పెట్టడానికి వచ్చింది అని తనకి చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు మన ప్రేమ తండ్రి ఏంటి మేనేజర్ గారు ఇలా మాట్లాడుతున్నారు, మా అమ్మాయి బ్యాంకుకి రావడం ఏంటి, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని అంటాడు. కానీ మేనేజర్ ఇలా చెప్తాడు, లేదండి మీ అమ్మాయి నాకు తెలుసు కదా, తనకు పెళ్ళయిందని ఇంకా డబ్బులు కావాలని బంగారం తాకట్టు పెట్టడానికి మా బ్యాంకుకి వచ్చింది అని చెప్తాడు. తర్వాత ప్రేమ తండ్రి లాయర్ని ఇలా అడుగుతాడు, మీరు డబ్బులు ఇచ్చారా అని. దానికి మేనేజర్ లేదు ఇవ్వలేదు, నేను ఇందులో ఏదో మతలబు ఉంది అని అనుకున్నాను, అందుకని మీకు కాల్ చేసి చెప్తున్నాను, ఇవ్వమంటారా అండి అని అడుగుతాడు. దానికి ప్రేమ తండ్రి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఇవ్వద్దు, నేను బయట ఉన్నాను ప్రస్తుతం, నేను వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలో చెప్తాను, ప్రస్తుతానికి మా అమ్మాయిని హోల్డ్లో పెట్టి మీరు పంపించేయండి, రేపు వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది నేను క్లియర్గా చెప్తాను అని చెప్తాడు. మా అమ్మాయిని రేపు మీరు బ్యాంకుకి రమ్మనండి, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను, రేపు నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్తాడు. తర్వాత ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడే వేదవతి ఏం జరిగిందిరా, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దానికి మన ప్రేమ తండ్రి బ్యాంక్ నుంచి మేనేజర్ గారు ఫోన్ చేశారక్క, మన ప్రేమ ఏదో బంగారం తాకట్టు పెట్టడానికి బ్యాంకుకి వెళ్ళిందట అని చెప్తాడు. దానికి దమయంతి చాలా ఆశ్చర్యపోతుంది. మన ప్రేమ బంగారం తాకట్టు పెట్టడం ఏంట్రా, అసలు ఏం జరుగుతుందా ఇంట్లో అని అంటుంది. దానికి తన తమ్ముడు ఏమో అక్క, మరి నాకు పూర్తిగా తెలీదు, బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేసి చెప్పారు బంగారం తీసుకువెళ్ళి 2 లక్షలు అడుగుతుందట, ఆయనకి మన అమ్మాయి అని తెలిసి నాకు ఫోన్ చేశాడు ఆయన. అప్పుడు దమయంతి ఇలా అంటుంది, అయినా దీనంతటికీ ఆ ధీరజ్ గాడే కారణమై ఉంటాడు, వాడు చేసిన పని వల్ల మన అమ్మాయి బంగారం తాకట్టు పెట్టవలసి వస్తుంది, చెప్దాం వాడి పని, అసలు కంగారు పడద్దు, వీళ్ళు మనకి టైంకి దొరికారు, వీళ్ళని ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు, ముందు చెప్తాను అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. తర్వాత ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతాడు, నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలరా, లేకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, కొంచెం ఎక్కడైనా ఇప్పించండి అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు రా, కానీ ఆయన దగ్గర ఇంట్రెస్ట్ అయితే చాలా ఎక్కువ, నువ్వు కడతాను అంటే ఆయన దగ్గర తీసుకువెళ్తాను అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అప్పుడు ధీరజ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే ఎంత తీసుకుంటారా అని అడుగుతాడు. దానికి తన ఫ్రెండ్ 10 రూపాయలు తీసుకుంటాడా అని అంటాడు. దానికి ధీరజ్ అయ్య బాబాయ్ 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదరా అని కంగారు పడతాడు. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ మరి ఈ రోజుల్లో అర్జెంటుగా మనీ కావాలంటే ఆ మాత్రం ఇంట్రెస్ట్ తీసుకుంటారా, లేకపోతే మనకి ఇప్పటికప్పుడు అంత డబ్బు కావాలంటే ఎవరు ఇవ్వరు అని చెప్తాడు. అప్పుడు ధీరజ్ వాళ్ళ మాటలకు ఆలోచనలో పడతాడు. అయితే సరే నేను ఒకసారి ప్రేమను కూడా అడుగు చూస్తాను, తనేమంటుందో కూడా తెలుస్తుంది కదా అని అప్పుడు ఫోను ప్రేమకు చేస్తాడు మన హీరో ధీరజ్. ఇక్కడే మన హీరోయిన్ ప్రేమ బ్యాంక్లో ఉంటుంది కదా, ధీరజ్ కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగేసరికి కంగారులో ప్రేమ బ్యాంక్లో ఉన్నాను అన్న విషయం ధీరజ్కి చెప్పేస్తుంది. ధీరజ్ చెప్పిన తర్వాత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ ఇలా అడుగుతాడు, బ్యాంక్లో ఉండడం ఏంటే, బ్యాంక్లో నీకేం పని అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. తర్వాత ధీరజ్ ప్రేమతో మా ఫ్రెండ్ డబ్బులు ఇప్పిస్తానంటున్నాడు, కాకపోతే ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ, అంటే 10 రూపాయల వడ్డీ తీసుకుంటారంట, తీసుకోమంటావా అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ తనను తిడుతుంది, 10 రూపాయల వడ్డీ అంటే మాటలు అనుకుంటున్నావా, నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు అలాంటి పనులు ఎలా చేస్తున్నావు, అసలు వద్దు అని చెప్తుంది. అయినా ఇప్పుడు నేను నీకు డబ్బుల కోసమే తిరుగుతున్నాను, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, తను డబ్బులు అరేంజ్ చేస్తానండి, నువ్వు కంగారు పడుకు, అలాంటి తప్పుడు నిర్ణయాలు ఈ టైంలో తీసుకోవద్దు, దీనివల్ల మనం ఫ్యూచర్లో చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ధీరజ్ తన మాటలకి చాలా సంతోషపడతాడు. డబ్బులు దొరికాయా అని సంతోషంగా అడుగుతాడు. అవును, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను కదా, దాని మీదే వచ్చాను అని అంటాడు. అప్పుడు ధీరజ్ సరే నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను అంటాడు. దానికి ప్రేమ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు తొందరగా బ్యాంక్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, లేకపోతే ధీరజ్ వస్తే ధీరజ్కి తెలిసిపోతుంది అని ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత ప్రేమ తొందరగా మేనేజర్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడ్జస్ట్ అయిందా అని అడుగుతుంది. దానికి మేనేజర్ రేపు రావాలి అమ్మా, ఇవాళ అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు రేపు రా అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత మన ప్రేమ బయటకు వస్తుంది. ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి అదేంటి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అన్నావు, ఇక్కడ బ్యాంక్ తప్ప ఇల్లులు ఏమీ లేవు కదా అని తనని అడుగుతాడు. దానికి ప్రేమ ధీరజ్కి ఏదో ఒక రకంగా నచ్చ చెప్తుంది. ఈ రోజు స్టోరీ అయితే ఇదండి. ఈ రోజు స్టోరీ చూసారు కదా, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలానే మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈవినింగ్ వచ్చే ఎపిసోడ్ ముందుగానే మన ఛానల్లో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.